మహాకుంభమేళ త్రివేణి సంగమం గంగాఘాట్లో పెద్ద ప్రధానం. మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మమలి ప్రిపరేషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ సింబల్ నొక్కండి. గణపతి నమస్కారం, తల్లిదండ్రుల నమస్కారము, గురువుల నమస్కారము. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదారశ్వన్మన్నోతమశ్రేదసాదరం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతిజమం అస్మద్గురువాచార్యయుక్తం వందే గురుపరాంపరాం. శ్రీ మహాగణాధిపతి నమః. మహాసరస్వతి నోట్లోకి 3 సార్లు నీళ్ళు తాగండి గ్లాసులోవి. ఆజమ్యావం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య 4 సార్లు నీళ్ళు పోసుకుని కిందకు వదిలేసే నీళ్లు. విష్ణు వసపేంద్ర శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆ దర్భగుడి తీసుకోండి, తీసి ఎడం చేతిలో పెట్టుకోండి. కుడి చేతులం దుర్త్వా భౌత్వంతమాచకరేతామ్రత్రోభిరక్షతం వదం మహస్సం పవిత్రం దుర్త్వా పునరాచమ్య. మళ్ళీ ఆచమనం చేయండి, 3 సార్లు నీళ్ళు తాగండి. ఆచమ్యావం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య. అందరూ కూడా దండం పెట్టుకుంటూ చెప్పండి. విష్ణవే నమః, చెప్పండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, దర్శనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధేవ చ నమః, స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. ఈశాన నారాయణ సదాశివః. పితృభ్యో నమః. దర్భల మీద జల్లేసేయండి. మాతృభ్యో నమః. ఒక నూగించి తీసానాయ ఉత్తిష్టంతో మొదటిసాధ్యాయతే భూమి మార్క ఏతేషామవరోధేన పితృకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. వం భో వం భవకం సువహ వమ్మాహ పుంజనః వందపః వకుం సత్యం అస్య పితృవరే ఎంజం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సమృతం బ్రహ్మబోధవస్తూరం. ముక్కు విడిచిపెట్టి నమస్కారం చేసుకోండి. చెప్పండి. మమ ఉపార్థ దుర్దక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం నిదుర విష్ణు తథావారు నక్షత్రం విష్ణురేవ చ సర్వం విష్ణుమయం జగతు శ్రీ గోవింద శ్రీ గోవింద శ్రీ గోవింద. మనస్సులో గోవింద 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 అనుకోండి. శ్రీ మహావిష్ణు రాజ్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ. కుడిపక్క రైట్ సైడ్ చెప్పండి. మేరోహో దక్షిణ దిగ్భాగే వింజస్య ఉత్తర ఆర్యావర్త అంతర్గత బ్రహ్మావర్త ఏకదేశే శ్రీ విష్ణు ప్రజాపతిక క్షేత్రే షట్కోణ మధ్యే అంతర్వేద ఉత్తరే తీరే అక్షయ వటస్య గంగా యమునా సరస్వతి వేణీ మాధవ స్థిత త్రివేణి క్షేత్రే పూర్వదిగ్భాగే విక్రమశకే బౌద్ధావతారే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే బారహస్పత్య మానేన పింగళనామ సంవత్సరే. ఇది యొక్క ప్రాంతానికి స్థలానికి సంబంధించినటువంటి శవసంకల్పం. ఈ మహాకుంభమేళా పుణ్య సమయకాలంలో వచ్చి ఈ త్రివేణి సంగమం యొక్క నదుల్లో స్నానం చేసి, అందుకని మనకు దక్షిణ భారత స్థలాలు, మనకి చాంద్రమాన పంచాంగాలు, అందుకని స్వస్తి శ్రీ చాంద్రమానైనా చదువుతాం. యొక్క దేవాలయాలతో మన సంకల్పం చదువుతాం. ఇక్కడ ఇది ఉత్తర భారతం, వీరికి బృహస్పతిని బట్టి పంచాంగాలు. అందుకని ఇక్కడ జరుగుతుంది పింగళనామ సంవత్సరం. ఈ క్షేత్రం అనేది మనకి రాయడం జరిగింది. అందుకని ఈ యొక్క ప్రాంతాలకి మన ప్రాంతాలకి వచ్చేటప్పటికి మొత్తం 60 సంవత్సరాల్లోనూ ఇది 51వ సంవత్సరం పింగళనామ సంవత్సరం, 39వ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. 12 సంవత్సరాలు మన పూర్తి. ఇక్కడ వారికి పౌర్ణమి నుంచి పౌర్ణానికి నెలపూర్తి చేయాలి. స్థాన ఫలితాన్ని, పితృకర్మల యొక్క ఫలితాన్ని స్వీకరించడానికి, నది యొక్క క్షేత్రాల యొక్క అధికారాలు స్వీకరించడానికి మొదటగా వచ్చిన వారికి యొక్క స్థల సంకల్పాలు చెప్పిస్తాం. చంద్రమాన క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాసరః శుభవాసరే శ్రీవిష్ణువాసరే శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణుయోగే శ్రీవిష్ణు కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్తు. కుడి చేతిలో మార్చి మీరిద్దరు తువ్వాలు మార్చండి, మీరు ధన్యాలు మార్చండి, అపసవ్యం చేయండి. మహానా మాతృపితామహి ప్రపిత మహీనాం వసురుద్ర ఆదిత్య రూపానాం ప్రయాగక్షేత్రే గంగా యమునా సరస్వతి త్రివేణి నదీ తీరే అన్నప్రతినిధి యవపిష్ట హిరణ్యశ్రాద్ధ తిలోదక పిండ ప్రదానాన్ని యథాశక్తి మహాకుంభమేళ పుణ్య సమయకాలే త్రివేణి నదీ తీరే సవ్యేన కరిష్యే. కుడిపక్క మార్చండి ధన్యాల్ని. ఇక్కడ అసలు కష్టంగా ఉంది కనిపించడానికి.
మీ మనసులో నారాయణ నారాయణ అనుకుంటూ ఆ నిలబడిన చోట 3 సార్లుగా ప్రదక్షిణం చేయండి. ఓం సమాధి సంబల్సోదికేత వ్యాపారం బ్రాహ్మణపాద శ్రీకృష్ణ కీర్తి వందే విప్ర దర్శరాజ్యంతే క్రియ కృష్ణ కీర్తి వందే ప్రవస్త్రీ పాదపంకజం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగజ్జితాయ నమోస్తానంతమూర్తే సహస్రపాదాక్షురోర్భావే సహస్రనామ్నే పురుషాయ సస్వదే సహస్రకోటి యుగధారిణే నమః. చెప్పండి. హే పరిషతు మదీయ విజ్ఞాపన అవదార్య మయ సమర్పిత హిమాం పరిషతు దక్షిణామివ శ్రీకృత్య కర్తుం కర్మ అధికార సిద్ధిరస్వితి భవంతు బ్రువంతు. చేతిలో నీళ్లు పోసుకుని ఆ దర్భల మీద విడిచిపెట్టి నీళ్లు మళ్ళీ కూర్చోండి. మధ్యలో దర్భల మీద వదిలేసి 4 వేలతో వదిలిపెట్టండి. బియ్యం ఉన్నప్పుడు గోత్రం చెప్పుకుని మీ నాన్నగారి పేరు చెప్పి ఆ బటన్ వేలు కట్టినటువంటి నువ్వులు నీళ్లు దర్భం మీద వదిలిపెట్టండి. యజమానస్య అస్మతు పితుః గోత్రం నాన్నగారి పేరు అంతే. యజమానస్య అస్మత్ పితుః దర్భోపరి అస్మత్ పితామహో రుద్రరూపం దర్భోపరి తేస్తిలోదకన్నయ్య గారి పేరు చెప్పుకోండి. మళ్ళీ నీళ్ళు వదిలిపెట్టండి. ప్రపితామహం గోత్రాణం శర్మాణం ఆదిత్య రూపం దర్భోపరి తేస్తిలోదకన్నయ్య చెప్పుకోండి. సర్వే కారుణ్యానం అనుకోండి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా తండ్రి అనేటువంటి వాడు వంశవృక్షం. తండ్రి ఉన్నంత వరకు మనం ఎటువంటి క్రతువులు చేయడానికి ఎవరికి చేయడానికి అర్హత లేదు. తల్లికి మాత్రమే నిర్వహిస్తాం. తండ్రి తర్వాత అందరికీ పెట్టేటువంటి అర్హత మనకు వస్తుంది. అందుకని పితృణాం సర్వే కారుణ్యానం అంటే మిగతా వాళ్ళందరికీ కూడా విడిచిపెడుతున్నట్టు అనమాట. నీళ్ళు వదలండి. యశస్తిలోదకం తిలోదకం ఉపవీతి. మన ధన్యాలు సవ్యం చేసుకోండి. ఆ దర్భల పైన పసుపు చల్లండి. ఆ 3 దర్భల మీద పసుపు వేయండి. మధ్యస్థానే దర్భోపరి పుష్పాలు చల్లండి. అవేగంధాః గంధార్థ ఇమే పుష్పాః గంధార్థ ఇమే పుష్పాః. 2 నీళ్లు చల్లండి. అయ్యం కుజః ఉదకేనేవ సకలారాధనై స్వచ్ఛదం వస్తు. అయ్యం కుజః ఉదకేనేవ సకలారాధనై నీళ్లు చల్లాక దర్భపై చేయబట్టడు కూర్చొయ్య. చెప్పండి. అపురోధనైః శౌచపరైః ప్రయాగ శ్రాద్ధకర్మణి అన్నప్రతినిధి యవపిష్ట హిరణ్య శ్రాద్ధ తిలోదక మహా నదీ తీరే మాఘమాస శుక్లపక్ష 12 దివస త్రివేణి నదీ తీరే పిండ ప్రదానాన్ని కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. యథాశక్తి ప్రదానాన్ని దర్భావాన పూజాంత్రి నదీ తీరే యథాశక్తి సభ్యన కరిష్యే. ప్రాచీన వీతి వేలు చూపించి తిప్పి పెట్టడం. చేయి తిప్పి పెట్టండి. వాళ్ళ మామూలుగా ఇలా ఉందా? పెన్ను ఇలా తీసుకున్నారా? ఇలా ఒకసారి చూపించి ఇంకో పిండం తీసుకోండి. ఆదిత్య రూపం ప్రయాగే త్రివేణ్య దత్తమస్తు. గోత్రం ముత్తాత గారి పేరు చెప్పుకుని పెట్టడం. ఆదిత్య రూపం ప్రయాగే త్రివేణ్య దత్తమస్తు. ఇప్పుడు అమ్మ చనిపోయిన వారి పిండం తీసుకోండి. వసురూపం ప్రయాగే త్రివేణ్య దత్తమస్తు వారి పేరు చెప్పి పెట్టండి. ఇప్పుడు పితామహి మీ నాయనమ్మ గారి పేరు చెప్పుకుని పెట్టండి. రుద్రరూపం ప్రయాగే కస్మైతే స్వదానమ ప్రయాగే త్రివేణ్య దత్తమస్తు. మరొక పిండం పట్టుకోండి. చెప్పండి. అస్మతు ప్రపితామహం ఆదిత్య రూపం ప్రయాగే త్రివేణ్య దత్తమస్తు. ముత్తనాయనమ్మ గారి పేరు చెప్పి పెట్టండి. ముత్తాత గారి భార్య ఆదిత్య రూపం ప్రయాగే స్మైతే స్వదానమ త్రివేణ్య దత్తమస్తు. ఇప్పుడు మరొక పిండం పట్టుకొని చేతితోటి మళ్ళీ చెప్పండి. అస్మతు మాతామహం అంటే మీ యొక్క తాతగారు మీ అమ్మగారు తండ్రి గారు వారి పేరు చెప్పి పెట్టండి. వసురూపం ప్రయాకస్మైతే స్వదానమ త్రివేణ్య దత్తమస్తు. తర్వాత ఇంకో పిండం తీసుకోండి. అస్మతు మాతామహి అంటే మీ అమ్మమ్మ గారు పేరు చెప్పి పెట్టండి. వసురూపం ప్రయాకస్మైతే స్వదానమ త్రివేణ్య దత్తమస్తు. ఈ సమయంలో పెట్టదలుచుకుంటే మీ తాత తండ్రి వారి తండ్రికి కూడా పెట్టచ్చు. అమ్మమ్మ అత్తగారు వారి అత్తగారు పెట్టచ్చు. పేర్లు తెలిస్తే వాళ్ళ పేర్లతో పెట్టండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఊరుకోండి. తర్వాత మీ అమ్మగారికి అన్నదమ్ములు అంటే మీకు వరుసగా మేనమావులు ఎవరన్నా కాలం చేస్తే చెప్పండి. అస్మతు మాతులో తత్పత్ని వసురూపం త్రివేణ్య దత్తమస్తు. మేనమావ గారి యొక్క భార్య కూడా చనిపోతే భార్య ఇద్దరు పేర్లు చెప్పుకోవడం. సపోజ్ భార్య బతుకుంటే ఆవిడ పేరు చెప్పుకోవద్దు. ఆయన పేరే చెప్పుకుని పెట్టడం. ఒకటైతే ఒక పిండం, ఇద్దరైతే 2 పిండాలు, ముగ్గురు అయితే 3, ఎంతమంది అయితే అన్ని పిండాలు విడివిడిగా ఒక్కొక్కరికి పెట్టాలి. ఇద్దరు చనిపోతే 2 పేర్లు చెప్పుకోవడం. సపోజ్ పెద్దమ్మ చనిపోయింది ఆవిడ పేరే చెప్పడం. లేదు పెద్దనాన్న చనిపోయాడు ఆవిడ పేరే చెప్పడం. ఇద్దరు కాలం చేస్తే 2 పేర్లు చెప్పుకుని ఒక పిండం. విడివిడిగా కాలం చేస్తే ఎవరి పేరైతే వారి పేరుతో ఒకటే పెట్టడం. పితరం కనిష్ట పితరం సత్పత్ని వసురూపం త్రివేణ్యం
దత్తమస్తు. భార్యాభర్తలిద్దరికి కలిపి ఒక పిండడం పెట్టడం, ఒకళ్ళే కాలం చేస్తూ ఒకరికి విడివిడిగా పెట్టడం, ఎంతమంది అయితే అంతమందికి విడివిడిగా పెట్టడం. తదనంతర జ్యేష్ఠ కనిష్ట మిత్రం వస్త్రూపం త్రివేణ్యాందత్తమస్తు. తదనంతర జ్యేష్ఠ కనిష్ట మిత్రం తత్పత్ని వస్త్రూపం ప్రయాగి త్రివేణ్యాందత్తమస్తు. తదనాన్ని చిన్నాళ్ళు పూర్తయ్యాక మీ మేనత్తలు, నాన్న అక్క చెల్లెళ్ళు, మేనత్త కానీ మేనత్త భర్త కానీ చెప్పండి. అస్పతు పితృభగిని సభద్రుగం వసురూపం త్రివేణ్యం దత్తమస్తు. వారి పేర్లు చెప్పి పెట్టండి. ఎంతమంది అయితే ఎవరికి పేర్లు మీకు తెలియకపోయినా మగవారిని యజ్ఞయ్య అనుకోవాలి, ఆడవారిని యజ్ఞమ్మ అనుకోవాలి. యజ్ఞయ్య యజ్ఞమ్మ అనుకుని పెట్టాలి పేరు తెలియకపోతే. మేనత్తలు మీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కాబట్టి సాపత్ని అనమాట అండి. వాళ్ళ పేరు చెప్పి పెట్టండి. అన్నగారు ఇప్పుడు వస్తారండి, ఆయన అయిపోయివ్వండి. అయిపోయిందా? ఎవరైనా అన్నదమ్మ వలస వాళ్ళు, ఇప్పుడు అక్క చెల్లెలు వరుస వాళ్ళు ఎవరైనా పోతే పెట్టచ్చు. అక్క చెల్లి పెట్టాలి కావద్దు కదా చెప్పండి. అస్మతు భావకం వసురూపం త్రివేణ్యం మస్తు. అయిందా? తర్వాత మీ భార్య తండ్రి గారు మామగారు చనిపోతే చెప్పండి. అస్మతు ససురం వసురూపం త్రివేణ్యం దత్తమస్తు. వారి పేరు చెప్పి పెట్టండి. అందరికినో ధర్మపిండ రూపేణ తస్మైతే నమః ప్రయాగే సర్వే కారుణ్యానాం త్రివేణ్యాం. ఎవరినైనా మర్చిపోతే పెడుతుని యొక్క ధర్మపిండంలో మీరందరూ కూడా వాటి లాగులో అలా పెట్టేయండి. దాన్ని చేయి కదుపుతూ ఉండండి. అలా పట్టుకుని వేలుతోటి చేతిలో నీళ్ళు పోసుకుని చేయి కదుపుతూ ఉంటే అన్ని పిండాల మీద పడుతుంది ఆగులో. పిండోపరి దేశతిలో వదక నెయ్య పిండోపరి దేశతిలో వదక నెయ్య పిండోపరి దేశతిలో వదక నెయ్య పిండోపరి తిలోదకం అజ్జంతాం తిలోదకం అజ్జంతాం తిలోదకం అజ్జంతాం పిండోపరి తిలోదక దృప్యద తిలోదక దృప్యద తిలోదక దృప్యద పిండోపరి పిండాంతే పిండదర్పయా పిండోపరి పిండదర్పయా పిండోపరి తిలోదకం దర్పయామి తిలోదకం దర్పయామి తిలోదకం దర్పయామి. సమయం చేసుకోవడం వల్ల ధన్యాన్ని నమస్కారం చేస్తూ పిండాలు చెప్పండి. గంగా యమునా సరస్వతి త్రివేణి నదీ తీరే ప్రయాగే మహాక్షేత్రే పిండ ఉద్వాసన సమయకాలే పిండపారణ భోజాం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి, వేలు ముంచండి నీళ్ళల్లో. ఇప్పుడు గ్లాసు నీళ్ళు పోసుకుంటానండి. ఇప్పుడు ఆకులు ఇచ్చిన ద్రవ్యాలు పసుపు కుంకుమ పువ్వులు బియ్యం ధాన్యం, ఆ ద్రవ్యాలన్నీ కూడా పుష్పాలు నారాయణ నారాయణ అంటూ పూజ చేయండి. నువ్వులు తప్పించి మిగతావన్నీ కూడా పూజ చేయండి. ఓం నమో నారాయణాయ అచ్యుతాయ నమః. ఓం నమో నారాయణాయ అనంతాయ నమః. ఓం నమో నారాయణాయ విష్ణవే నమః. నమో నారాయణాయ మధుసూదనాయ నమః. నమో నారాయణాయ శ్రీకేశాయ నమః. నమో నారాయణాయ పద్మనాభాయ నమః. నమో నారాయణాయ సంకర్షణాయ నమః. నమో నారాయణాయ హరయే నమః. నమో నారాయణాయ శ్రీకృష్ణాయ నమః. నమో నారాయణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పిండపితరదేవతాభ్యో నమో నమః. హరిద్ర కుంకుమ శ్వేతాక్షిత జపదల పుష్పాంజలం సమర్పయామి. రెండు పువ్వులు వేసి దండం పెట్టుకోండి. పువ్వులు వేసి దండం పెట్టుకోండి. అగరత్తులు కుడి చేత్తో పట్టుకుని ఆ పిండాలకు చుట్టూ తిప్పి పగు చూపించండి. అనస్పత్తిర్వేర్దివ్యర్ణ ఆనాగంధ్యసుంకిత ఆగ్రేయ సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహేతాం. ఎడం చేత్తో పట్టు కుడి చేత్తో పగు చూపించండి. పిండపితర దేవతాభ్యో నమో నమః. ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి. ముచ్చేసేని కిందన సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి. ఒకసారి సాక్షాత్ నదీ సూర్యదేవ నమస్కారాన్ని సమర్పయామి. నైట్ పండు పిండారాకులో పెట్టండి. ఇప్పటికి నీరు చుక్కలు చల్లి నైవేద్యం పెట్టండి. ఓం భర్భవస్వః తస్మిత్రవరేణ్యం భర్గో దేవస్థిమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యవర్షేణ పరిహించామి అమృతమస్తు మృతోపస్తర్మసి. దేవతాభ్యో నమో నమః. అవసరార్థం కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. ఒక నీరు చుక్క జల్లండి పిండాల మీద. మధ్యపాని సమర్పయామి. నేల మీద నీరు చుక్కలు జల్లండి 3 సార్లు. హస్తో ప్రక్షాళ్యామి పాదో ప్రక్షాళ్యామి శుద్ధ ఆచమృయం సమర్పయామి. మనోర్మణాయ నమః. కల్లో బియ్యం తీసుకోండి. విశిష్టాయ పుణ్యాయ ముంజదితో ప్రాచీడావీతి. ధన్యాన్ని నమసవ్యం చేయండి. మరలా నంది మార్చండి. పూర్వ సంకల్ప ప్రకారేణ యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య. మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి.
ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య ఆయురారోగ్యైశ్వర్యావృత్యర్థం పితృపితా ప్రపితామహానాం సర్వే కారుణ్యానాం మహాకుంభమేళా పుణ్య సమయకాలే దానాన్ని సవ్యేన కలిష్యే నంజల్ కురుపక్క మార్చి నీళ్లు ముట్టుకోండి ఒక్కసారి పురుష్ప కొద్దిగా బియ్యము కొంచెం ధాన్యం గింజలు తీసుకోండి చెప్పండి గవ మంగేషు తిష్టంతి తస్మాత్ శాంతిం ప్రియచ్చమే గోభూతిల హిరణ్యవాసో ధాన్య గుడాని చ రౌప్యం లవణం నిత్యాహు దశదానాని ప్రకీర్తిత దశదానపూర్వక అన్నదానపూర్వక వస్త్రదానపూర్వక దక్షిణాం బ్రాహ్మణాయ యథాశక్తి సంప్రదతే నమమ. ఈ యొక్క పిండంలో ఆచరించమన్నారు. పుష్కరాలు వచ్చేటువంటి సమయంలో ఇద్దరు చేసుకుంటారు 1000 రూపాయి, ముగ్గురు చేసుకుంటారు 1500 రూపాయి. ఆ శక్తి అనుసారంగా 5గురికి 7గురికి సంపూర్ణంగా 10 మందికి అది మీ శక్తి మీ భక్తి. ఎంతమంది బ్రాహ్మణులకి ఈ యొక్క దానాల పేరు చెప్పారు. గర్భస్థం యామబీజం విభావసో అనంత పుణ్య ఫలదం అతశాంత్యం ప్రయచ్చమే. మీ గోత్రం పాడిపల్లి గోత్రస్థ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, అమ్మగారి పేరు కోరమ్మ. చెప్పండి. యజమానస్య పితॄణాం మాతॄణాం సర్వే కారుణ్యాన ఉద్ధారయ శాశ్వత స్వర్గాది పుణ్యాది వైకుంఠలోక నిత్య నివాస సిత్యర్థం మహాకుంభమేళ పుణ్య సమయకాలే దశదానపూర్వక అన్నదానపూర్వక వస్త్రదానపూర్వక దక్షిణాం ద్వితీయ బ్రాహ్మణ సంప్రదాయ నవమ. మీ గోత్రం నవోత్రోద్భవస్య సూర్యనారాయణమూర్తేశ్వర అమ్మ. మీ అమ్మగారు ఉన్నారా? అమ్మగారి పేరు దేవమ్మ. సాపత్నికి మాత్రం 2వ ఆవిడ భానుమతి దాయిన. చెప్పండి. మాతృణాం పితॄణాం సర్వే కారుణ్యాన ఉద్ధారయ బ్రాహ్మణ హిరణ్య రూపేణ దశదాన అన్నదాన వస్త్రదాన పూర్వక దక్షిణ ద్వితీయ బ్రాహ్మణ సంప్రదాయమా. వాటి మీద విడిచిపెట్టేయండి. ఒక్కసారి తమలపాకు పండు అక్కడ పిండాల దగ్గర పెట్టింది ప్రసాదం మీ పక్కన పెట్టుకోండి. తీసి పెట్టినటువంటి పిండాల్లోంచి ఒక పిండం పైకి ఎత్తండి. మధ్య పిండే ఉద్వాసి కలగద్దుకోండి. చెప్పండి. ఉద్ధారయ ఉద్ధారయ ఉద్ధారయ. మళ్ళీ అక్కడే పెట్టేసేయండి. ఉపవీతి సమయం చేసుకోండి. మళ్ళీ ధన్యాల్ని నేను చెప్పి మంత్రం చెప్తూ ఆ పిండాలన్నీ తీసుకోండి. ఈ పసుపు కుంకలాకులు తీసినా పర్వాలేదు. అయోధ్య తీయండి. మంత్రం చెప్తూ తీయాలి. మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురీద్వార వతీ చైవ సప్తైతే మోక్షదాయక శవేపత్ర ప్రమాణేన కులంగోత్రం తజ్జాతు అహం పిండం గమిష్యామి తత్రైవ దివసాంవ్యహో ఇది బ్రువాణ సతతో కాశీవాస ఫలం లభేత్ గంగాయమున సరస్వతి త్రివేణి శ్రాద్ధ ఫలితమస్తు. యావత్ పిండం మనుష్యానాం గంగాతో యేషు తిష్టతి తావతి వర్ష సహస్రాణి స్వర్గలోకే వైకుంఠలోకే మదీయతే మదీయతే మదీయతే. పవిత్రం గ్రంథిం విసృజ్య. వెలుగు పెట్టిన ముడి బయటికి తీసి ముడి విప్పేసేయండి. విసృజ్యతి. ఆ ముడి విప్పిన దర్భలు ఆంధ్రలో ఉన్న దర్భలు అన్నీ తీయండి. అన్ని కుడి చేత్తో పట్టుకోండి. ముడి విప్పిన మహాకుంభమేళ త్రివేణి సంగమం దారాగంజ్ గంగాఘాట్లో మా పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం జరిగింది. ఫిబ్రవరి 9వ తేదీ 2025 సంవత్సరం. ఇక్కడ చూడండి కనిపించేది ఇంత గంగాఘాటు. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కి ఆల్ టచ్ చేసి నా ప్రతి వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీరభద్రరావు మమ్మళ్ళపల్లి ప్రజెంట్స్.